మీరు ఎప్పుడైనా ఈత మువ్వను తిన్నారా? చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. కానీ విలేజెస్‌లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈత మువ్వ గురించి. ఇది మాకెలా దొరికిందంటే మా పొలం దగ్గర ఈ ఈత చెట్టు అనేది అడ్డంగా ఉండడం వల్ల దీన్ని నరికేశారనమాట. సో నరికినప్పుడు మా డాడీ అయితే ఇది ఇంటికి తీసుకొచ్చారు. ఈత మువ్వే కాదు, కొబ్బరి చెట్టుకు కూడా ఉంటుంది అండ్ అరటి చెట్టుకు కూడా ఉంటుంది. దీన్ని కట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. బట్ మాకు తెలియక మాకు వచ్చిన వేలో మేము కట్ చేసాము. మీకు బయట లైక్ తిరునాళ్ళలో అమ్ముతూ ఉంటారు కదా, 20 రూపీస్కి అలా ఒక లేయర్ ఇస్తూ ఉంటారు. సేమ్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈత మువ్వ అనేది మార్కెట్లో డైలీ దొరికే ఐటమ్ అయితే కాదు. మువ్వ వచ్చేసరికి ఫుల్ వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. స్వీట్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అసలు విలేజ్ వాళ్ళకి మాత్రం చాలా బాగా తెలుస్తుంది. సిటీ వాళ్ళకన్నా నాకు తెలిసినంత వరకు విలేజ్ వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది. చాలా వరకు తింటారు. మీరు ఎప్పుడైనా ఈత మువ్వని తిన్నారా? ఒకవేళ తింటే దాని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. పాపం మా డాడీ అయితే చాలా కష్టపడ్డారు అది తీయడానికి. ఎందుకంటే మాకు అది ఎలా తీయాలో అనేది ఒక ఐడియా లేదు. సో డాడీకి తెలిసినట్టుగా తీసారనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ మొన్న రీసెంట్గా తిన్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అలాంటివి దొరికినప్పుడు ఖచ్చితంగా తినాలి. మళ్ళీ తినాలనుకున్నా కూడా దొరకవు ఇలాంటివి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డూ ఫాలో ఫర్ మోర్.